వర్షాకాలం భూమిని సుగంధమయంగా తడిపే కాలం. మన హృదయాల్లో భక్తి చినుకులు చిందించే శ్రావణమాసం. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం స్త్రీ శక్తికి, సౌభాగ్యానికి, సంప్రదాయానికి సంకేతం. లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఆత్మశుద్ధి, కుటుంబ ఐక్యత, శుభాశయం కోసం ఆచరించే పుణ్యదినాలు శ్రావణ శుక్రవారాలు. శ్రద్ధతో, భక్తితో, సంకల్పంతో ప్రతి శుక్రవారం మన సంప్రదాయం చెప్పే ఓ పాఠం. స్త్రీలు ఎక్కడున్నా, ఎటుపోతున్నా వారి పూజలు, శ్రావణ శుక్రవార వ్రతాలు సిరికి, సౌభాగ్యానికి, శాంతికి శక్తినిస్తాయి. శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలకే కాక కుటుంబానికే సిరి, సౌభాగ్యాన్ని చేకూర్చే పవిత్ర దినంగా భావించబడుతుంది. దీనికి పూర్వాపరాలు, సంప్రదాయపరంగా ఉన్న ప్రాముఖ్యత చాలా విస్తృతమైనది. శ్రావణ శుక్రవారం అనేది మహిళల సౌభాగ్యానికి, కుటుంబ ఐక్యతకు, శాంతి, సంపదల కోసం ఆచరించే ఒక పవిత్ర సంప్రదాయం. ఈ రోజున మహాలక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. తులసి కోటలో దీపం వెలిగించి, పసుపు కుంకుమతో అలంకరించి వ్రత కథను చదువుతారు, వింటారు. తూర్పు ముఖంగా నిలబడి స్త్రీలు ఈ రోజున దీపారాధన చేయడం ఆనవాయితీ. భక్తితో శ్లోకాలను పఠిస్తూ, శుభాలను కాంక్షిస్తూ పూజలు నిర్వహిస్తారు. మహిళలు కొత్త వస్త్రాలు ధరించి అలంకారికంగా ఉండి సామూహికంగా శ్రద్ధగా పూజలు చేస్తారు. పూజ తర్వాత పంచదార, పాలు, ఫలాలు, ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వాదాలను అందుకుంటారు. ఇందుకు సంబంధించి ఓ కథనం కూడా ఉంది. పూర్వం ఒక గ్రామంలో ఓ గొప్ప ధర్మపత్నిగా పేరు పొందిన సౌభాగ్యవతిని నీ భక్తితో తృప్తి చెందాను. శ్రావణ శుక్రవారాలు పూజిస్తూ ఈ సంప్రదాయాన్ని ఇతర మహిళలకు తెలియజేయము అని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహించిందట. అప్పటి నుంచి ఆ మహిళ ఏ గ్రామానికెళ్లినా స్నేహితురాళ్లను, పొరుగువారికి ఈ పూజా విధానాన్ని వివరిస్తూ ఉండేది. ఆ శ్రద్ధ, ఆ వినయం వల్ల ఆమె ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ నిలకడగా ఉండేవి. పూజ వెనుక ఉన్న భక్తి, మనస్సు నిశ్చలత, సామూహికంగా స్త్రీ శక్తిని చైతన్యపరిచేదే శ్రావణ శుక్రవారంలో ఉండే అంతరార్థం. అంతేకాదు, శ్రావణ శుక్రవారాలు స్త్రీల భక్తికి, సామాజిక బలానికి సంకేతంగా నిలుస్తాయి. ఇవి ఆత్మశుద్ధికి, కుటుంబ సమైక్యతకు, సంప్రదాయ బంధాలకు నిలువెత్తు దృక్పథం. శ్రావణ శుక్రవారం సౌభాగ్యశీరులు పొందేందుకు అనువైనవిగా చెబుతారు పురాణ పండితులు.